जय श्रीराम। श्रीमते रामानुजाय नमः। श्रीरामाय नमः। श्री हनुमत् परब्रह्मणे नमः। श्रीमद्भद्राचल क्षेत्र गौतमी तीरवासिनम् आश्रिताभयदातारम् आञ्जनेयं नमाम्यहम्। भद्राचल रामचंद्र चरण ध्यानैक मंत्रात्मकं धीरं प्राङ्मुखमास्थितं हरिवरं गोदावरी तीरगं तद्भक्तावन दीक्षिताभयगद पाणिद्वयालंकृतं वंदे अभयांजनेयमनिशं सर्वार्थ सिद्धिप्रदम्। प्रिय भगवद्बंधुलारा, మన అభయాంజనేయ స్వామి వారి దేవాలయమందు ఈ మాఘమాసాన్ని పునస్కరించుకొని మాఘమాసోత్సవములు వైభవంగా నిర్వహించుటకు గాను స్వామివారి ఆజ్ఞ అయింది. 10వ తారీఖు ఫిబ్రవరి 2024 శనివారం నుంచి 1 మార్చి 2024 శుక్రవారం వరకు అనగా 21 రోజులు కూడాను మన అభయాంజనేయ స్వామి వారి దేవాలయమందు సంక్షేప రామాయణము, ఆదిత్య హృదయ సహిత మన్యు సూక్త హోమాలు నిర్వహించబడును. ఈ మాఘమాసంలో ఎందుకు అనగా మాఘమాసంలో ప్రత్యక్ష దైవమైనటువంటి యొక్క సూర్య భగవానుడి ఆరాధన వల్ల అనారోగ్య దోషాలు వెళ్ళిపోయి సంపూర్ణ ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. సంక్షేప రామాయణం చేయడం వల్ల హవనం చేసిన పారాయణం చేసిన సర్వకార్య సిద్ధి కలుగుతుంది. అంతేకాకుండా మన అభయాంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల సర్వశత్రు దోష నివారణకై మన్యుసూక్త హవనం జరుపుతున్నాము. కనుక ఈ 21 రోజులు భక్తులంతా కూడాను ప్రతిరోజు ఉదయం 9:30 గంటలకు ఆరంభమయ్యేటువంటి సంక్షేప రామాయణ ఆదిత్య హృదయ సహిత మన్యుసూక్త హవనంలో పాల్గొని స్వామి యొక్క దివ్య అనుగ్రహం ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని, చక్కటి సర్వకార్య అనుకూలతని, సర్వశత్రు దోష నివారణని పొందుదాం. అంతేకాకుండా రామచంద్రమూర్తికి కులదైవం అనేటువంటి యొక్క ఈ సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల భద్రాద్రి క్షేత్రాధీశుడైనటువంటి యొక్క వైకుంఠ రాముడి పరిపూర్ణమైన అనుగ్రహం పొందవచ్చు. తద్వారా ఆవహించి ఉన్నటువంటి అనారోగ్య దోషాలు వెళ్ళిపోయి సంపూర్ణ ఆరోగ్య సిద్ధి, సర్వకార్య సకల సిద్ధి జరుగుతూ ఉంటుంది. తర్వాత అంతేకాకుండా మన ఆంజనేయ స్వామి వారికి నవ వ్యాకరణాలు, చతుర్వేదాలు నేర్పినటువంటి వాడు గురువు అయినటువంటి ఆచార్యుడైనటువంటి యొక్క సూర్య భగవాను ఆరాధించడం వల్ల ఆంజనేయ స్వామి వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలిగి మనం చేసే వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయాలలో పరాక్రమం పెరిగి ఎటువంటి శత్రు శేషం లేకుండా మనం చేసే కార్యాలలో చక్కటి జయాన్ని పొందవచ్చు. కనుక ఈ మాఘమాసం అనేది మన రామచంద్రమూర్తికి కానీ మన అభయాంజనేయ స్వామి వారికి కానీ విశేషమైన ప్రాముఖ్యం కలిగి ఉన్నది. కనుకనే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ద్వారా, ఆజ్ఞ ద్వారా ఈ హోమాన్ని వైభవంగా నిర్వహించడానికి స్వామి సంకల్పం చేసినారు. కనుక భగవద్భక్తులంతా కూడాను ప్రతిరోజు ఉదయం 9:30 గంటలకల్లా మన అభయాంజనేయ స్వామి వారి ఆలయానికి చేరుకొని ఈ హోమంలో ప్రత్యక్షంగా పాల్గొని స్వామి అనుగ్రహం ద్వారా సర్వ దివ్యమైనటువంటి యొక్క జయాన్ని పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్.